ఈ మూవీలోని మెయిన్ క్యారెక్టర్ అయిన షీబా అనే అమ్మాయిని చూపించడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఓ రోజు మార్నింగ్ షీబాని పెళ్లి చేసుకోమని వాళ్ళ అమ్మ కన్విన్స్ చేస్తూ ఉంటుంది. అందుకు షీబా కూడా ఒప్పుకుంటుంది. సో ఇక ఆనందంతో షీబా వాళ్ళ అమ్మ తన భర్తకు ఈ విషయం చెప్తుంది. అయితే షీబా పెళ్లికి ఒప్పుకుంది అంటే అతను ఏమాత్రం కూడా నమ్మలేకపోతాడు. ఇక అప్పుడే షీబా బ్యాగ్తో ఇంటిలో నుండి పారిపోతూ ఉంటుంది. ఇది చూసిన ఆమె తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను అడ్డుకుంటాడు. దీనితో షీబా ఇంకెప్పుడు ఇంటిలో నుండి పారిపోను అంటూ ఊర్లోని వారందరూ చూస్తూ ఉండగా అతిగా నటించి ఇంటిలోకి వెళ్ళిపోతుంది. అచువల్గా షీబా పెద్ద పెద్ద చదువులు చదువుకొని లైఫ్లో గొప్పగా సెటిల్ అవ్వాలని అనుకుంటోంది. కాని ఆమె పేరెంట్స్ మాత్రం అందరి పేరెంట్స్లానే పెళ్లి వయస్సు రాగానే తమ కూతురికి పెళ్లి చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు. అందుకే ఈ పెళ్లి నుండి తప్పించుకోవటానికి షీబా ఇంటిలో నుండి పారిపోవడానికి ట్రై చేసింది. తరువాత షీబా బెస్ట్ ఫ్రెండ్ అయిన హసీ ఆమెను కలుస్తుంది. అసలు షీబాను ఇంటిలో నుండి పారిపొమ్మని ఐడియా ఇచ్చిందే తను. ఇప్పుడు హసీ ఐడియా వల్లే ఇదంతా జరిగిందని షీబా ఆమెను బ్లేమ్ చేస్తుంది. దానికి హసీ, నేను ఎవరినైనా లవ్ చేసి తనతో పారిపొమ్మని చెప్పాను, అంతేకాని ఇలా బ్యాగ్తో ఇంట్లో నుంచి పారిపొమ్మని కాదు అని చెప్తుంది. దానికి షీబా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏంటి, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏంటి, ఏది చేసుకున్నా కూడా నేను కోరుకున్న జీవితాన్ని జీవించలేను కదా అని చెప్పినప్పుడు నువ్వు ఒక్కదానివే ఇంటి నుండి పారిపోతే బయట ఎక్కడ ఉంటావ్, ఎలా నువ్వు కోరుకున్న జీవితాన్ని పొందుతావ్? అందుకే లవ్ మ్యారేజ్ చేసుకుంటే అతను నువ్వు చెప్పే ప్రతీదీ చేస్తాడు, నిన్ను మహారాణిలా చూసుకుంటాడు, నిన్ను మంచిగా చదివిస్తాడు. అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అతను చెప్పేది నువ్వు వింటూ బానిసగా వంటింట్లో బ్రతకాలని హసీ చెప్తుంది. సో ఇక అది విన్న షీబా తాను ప్రేమించడం కోసం ఓ మంచి వ్యక్తిని వెతకడం మొదలు పెడుతుంది. తరువాత మనం 30 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఫేస్బుక్లో క్రింజ్ వీడియోస్ చేస్తూ లవ్ కోట్స్ పెడుతూ హ్యాపీగా జీవించే సుక్కు అనే వ్యక్తిని చూస్తాము. సుక్కు ఫ్రెండ్స్లో ఒకరైన సుధాకర్ అనే వ్యక్తి యొక్క చెల్లెలు సుమ సుక్కును ఎంతగానో ఇష్టపడుతూ ఉంటుంది. అయితే సుక్కు మాత్రం ఫ్రెండ్ చెల్లెలు మనకు కూడా చెల్లెలితో సమానమని భావిస్తూ ఉంటాడు. మరోవైపు షీబా హసి చెప్పినట్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ముక్కు ముఖం తెలియని ఓ వ్యక్తికి ప్రపోజ్ చేస్తుంది. షీబా ఎంతో అందంగా ఉండడంతో తాను కూడా వెంటనే ఆమె లవ్ ప్రపోజ్ను యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడే కొబ్బరి చెట్టుపై నుండి కింద పడడంతో సుక్కును అదే హాస్పిటల్కి తీసుకొని వస్తారు. అయితే అదే హాస్పిటల్లో సుధాకర్ చెల్లెలు సుమ పనిచేస్తోంది. సమయానికి అక్కడ డాక్టర్లు లేకపోవడంతో సుక్కు యొక్క చేయి లేదా కాలు ఫ్రాక్చర్ అయి ఉండొచ్చని ఇక సుమ తనే అతన్ని ఎక్స్రే రూమ్కి తీసుకెళ్తుంది. మరోవైపు షీబా తన కొత్త ప్రేమికుడితో ఆ ఊరిని వదిలి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. కాని ఇదంతా తెలుసుకున్న ఆమె తండ్రి తన మనుషులతో అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన షీబా నాన్నా అని పిలవగానే విషయం తెలుసుకున్న ఆ కొత్త ప్రేమికుడు ఇందులో నా తప్పేమీ లేదు అంటూ అక్కడి నుంచి పారిపోతాడు. మరోవైపు సుక్కును ఎక్స్రే రూంలోకి తీసుకెళ్తూ ఉండగా అతని లుంగీ తడిగా ఉంది అని, అలానే లోపలికి వెళ్తే అక్కడ ఉండే స్టాఫ్ తిడుతుందని చెప్పి వేరే బ్లాంకెట్ తీసుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తూ సుక్కు లుంగీను లాక్కొని తీసుకొని వెళ్తుంది. అయితే ఆ రోజు వర్షం కారణంగా సుక్కు డ్రాయర్స్ అన్నీ తడిచిపోయి ఉండడంతో సుక్కు డ్రాయర్ వేసుకొని ఉండడు. సో ఇప్పుడు అతను నగ్నంగా ఉంటాడు. అయితే అక్కడి వారందరూ ఖంఖు తినేలోపే సుమ వేరే బ్లాంకెట్ తెచ్చి అతనిపై కప్పేస్తుంది. మరుసటి రోజు ఉదయం సుమ సుక్కు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి అతని ఇంటి వద్దకు వస్తుంది. అక్కడ దండెంపై ఆరేసిన డ్రాయర్స్ని చూసి ఇన్ని ఉన్నాయి కదా, మరి నిన్న ఎందుకు వేసుకోలేదు అని అడుగుతుంది. దానికి సుక్కు సిగ్గుతో చాలు, ఇక ఆపు అని చెబుతాడు. మరోవైపు షీబా జరిగిన విషయం మొత్తం హసీకి చెబుతుంది. ఇది విన్న హసీ, అతను అమాయకుడిలా ఉన్నాడే, అలాంటి వాడిని ప్రేమించినా నీ పేరెంట్స్ను ఎదిరించి నిన్ను తీసుకెళ్లలేడు. అందుకే ధైర్యంగా ఉండే ఓ రౌడీ లాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి అని సలహా ఇస్తుంది. ఆ ఐడియా షీబాకి నచ్చుతుంది. ఇక సాయంత్రం ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్లి అక్కడి షాపు వాళ్లను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న పీటర్ అనే రౌడీని చూసి ఇతడే మనకు కావలసినవాడు అని నిర్ణయించుకుంటారు. ఇక హసీ షీబాకు, ముందు నువ్వే అతని దగ్గరకు వెళ్లి నిన్ను ఇష్టపడుతున్నా అని చెప్పు, తర్వాత అతని ఫోన్ నెంబర్ తీసుకో అని సలహా ఇస్తుంది. సో ఇక షీబా పీటర్ దగ్గరకు వెళ్లి మీరంటే నాకు చాలా ఇష్టం అని చెబుతుంది. ఈ మాటలు విన్న పీటర్ ఆశ్చర్యంతో ఇంత అందమైన అమ్మాయి నన్ను ఇష్టపడుతుందా అని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ఇంతవరకు సింగిల్గానే ఉన్నా కాని ఇప్పుడు నా లైఫ్లోకి వెలుగులా ఈ అమ్మాయి వచ్చింది అని భావిస్తాడు. ఆపై షీబా పీటర్ మాటలపై ఎక్కువగా స్పందించకుండా అతని ఫోన్ నెంబర్ తీసుకుని తర్వాత కాల్ చేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన పీటర్ మనుషులు, అన్నా, వదిన నీకు కరెక్ట్ జోడీ అంటూ సంబరంగా అతన్ని మునగ చెట్టెక్కిస్తారు. తర్వాతి రోజు సుక్కు తను కొత్తగా ప్రారంభించబోయే షాప్కి అవసరమైన ఫోన్ కవర్ ప్రింటర్ను కొనడం కోసం తన ఫ్రెండ్తో పాటు కొత్త బుల్లెట్పై కోయంబత్తూరుకు బయలుదేరుతాడు. వెళ్లే ముందు తన కుటుంబానికి 2 రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి ఇంటి నుండి బయలుదేరిపోతాడు.
ఇదే సమయంలో పీటర్ తనకు నెంబరిచ్చిన అమ్మాయి ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే షీబా పీటర్కి ఫోన్ చేసి, మన ప్రేమను ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటుంది. అయితే పీటర్ ఆమె మాటలకు రిప్లై ఇవ్వకముందే ఆమె కాల్ కట్ చేస్తుంది. సో ఇక పీటర్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం ఏంటి అంటూ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోతాడు. మరోవైపు సుక్కు తన ఫ్రెండ్తో కలిసి కోయంబత్తూర్కి వెళ్లి ప్రింటర్ను కొంటాడు. అయితే అప్పటికే రాత్రి కావడంతో ఇద్దరూ అక్కడే ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని ఆ రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారు. వాళ్లు అక్కడే రిలాక్స్ అవుతుండగా ఇంకోవైపు షీబా పీటర్కు కాల్ చేస్తుంది. అయితే అతడు లిఫ్ట్ చేయకపోవడంతో షీబా తన ప్లాన్ ప్రకారం ఇంటి నుంచి పారిపోతుంది. ఆమె నేరుగా పీటర్ ఇంటికి వెళ్తుంది. అయితే పీటర్ అక్కడ ఉండడు. దాంతో షీబా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటికే పీటర్ వస్తాడు. ఆమెను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో మాట్లాడబోతూ ఉండగా అదే సమయంలో షీబా తండ్రి తనకు పరిచయమైన జాఫర్ అనే ఓ పెద్ద రౌడీని వెంట తీసుకుని అక్కడికి వచ్చేస్తాడు. పరిస్థితిని చూసిన షీబా ధైర్యంగా ముందుకొచ్చి పీటర్తో, మా నాన్నగారు మనల్ని విడదీయాలని చూస్తున్నారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నీతోనే ఉంటాను అని చెబుతుంది. అయితే ఇప్పుడు జాఫర్ పీటర్ దగ్గరకు వచ్చి, ఆ అమ్మాయికి తన ఫాదర్ పెళ్లి చేసేయాలనుకుంటున్నాడు. ఆ పెళ్లి నుండి తప్పించుకోవడానికే నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ మోసం చేస్తోంది. తను నిజంగా నిన్ను ఇష్టపడట్లేదు అని చెబుతాడు. అందుకు పీటర్ ధైర్యంగా స్పందిస్తూ, అది నిజం కాదు. షీబా నన్ను నిజంగా ఇష్టపడుతుంది. నా ఒంటరి జీవితంలోకి ఆమె దేవతలాగా వచ్చింది. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి అయిన తర్వాత ఆమెను ఇంటి నుండి అడుగు బయట పెట్టకుండా మహారాణిలా చూసుకుంటాను అని అంటాడు. ఈ మాటలు విన్న షీబా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంటి నుండి అడుగు బయట పెట్టనివని నువ్వు నన్ను ఇక కాలేజ్కి ఏం పంపిస్తావ్? పై చదువులు ఏం చదివిస్తావ్? అని అసహనం వ్యక్తం చేస్తూ నిశ్శబ్దంగా తన బ్యాగ్ తీసుకుంటుంది. ఆపై తన ఫాదర్ దగ్గరకు వెళ్లి, ఇంటికి వెళ్దాం పదండి నాన్న అని చెబుతుంది. సో ఇక షీబా వాళ్ల నాన్నతో పాటు తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన పీటర్ షాక్ అవుతాడు. మరోవైపు అర్ధరాత్రి సుక్కు టాయిలెట్ కోసం లేచి బయటకు వచ్చేసరికి ఓ దొంగ తన బుల్లెట్ బైక్ను అన్లాక్ చేసి తీసుకెళ్లిపోతూ ఉండడం చూసి అతన్ని ఫాలో అయ్యి బైక్పై వెళ్తున్న దొంగ మెడకి తాడును వేసి లాగడంతో అతను కింద పడి చనిపోతాడు. సో ఇక సుక్కు వెంటనే తమ లగేజ్ను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. సో ఇక సుక్కు ఆ మర్డర్ కేసు నుండి బయటపడడం కోసం తన ఫ్రెండ్కు తెలిసిన ఓ లాయర్ దగ్గరికి వెళతారు. ఆ లాయర్ ఈ కేసు నుండి ఎలా తప్పించుకోవచ్చా అని బాగా ఆలోచించి సుక్కుకు మెంటల్ హెల్త్ బాగోలేదు అన్నట్లుగా ఓ సర్టిఫికేట్ సంపాదించినట్లు అయితే తాను ఈ కేసు నుంచి బయటపడడానికి లేదా శిక్ష తగ్గడానికి ఛాన్స్ ఉంది అని చెప్తాడు. సో అలా ఆ లాయర్ సజెస్ట్ చేసిన హాస్పిటల్కి మెంటల్ హెల్త్ సర్టిఫికేట్ కోసం వెళతారు. అయితే వారికి ఆ సర్టిఫికేట్ ఇవ్వాలంటే సుక్కు ఓ 10 డేస్ ఆ హాస్పిటల్లో వారి అబ్జర్వేషన్లో ఉండాల్సి వస్తుంది. సో ఇక సుక్కుకి వేరే దారి లేక ఆ హాస్పిటల్లో పిచ్చివాడిలా యాక్ట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు షీబా పేరెంట్స్ ఆమె ఈసారి ఇంటి నుండి పారిపోయే అవకాశం ఇవ్వకుండా స్ట్రిక్ట్గా ఉంటూ ఆమెను గమనిస్తూ ఉంటారు. దానితో షీబా ఇప్పుడు తాను ఆ ఇంటి నుండి పారిపోవడానికి ఎవరో ఒకరి హెల్ప్ కావాలి కాబట్టి సుక్కు బెస్ట్ ఫ్రెండ్ అయిన అనీష్ను ట్రాప్ చేసి అతనికి తన ఫోన్ నెంబరిచ్చి తనతో క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది. అనీష్కి కూడా షీబా బాగా నచ్చుతుంది. ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ ఆనందంగా ఉంటాడు. మరోవైపు సుక్కు తల్లి బస్సులో ట్రిప్కు వెళ్తూ హాస్పిటల్లో పిచ్చివాడిలా బిహేవ్ చేస్తున్న సుక్కును చూసి షాక్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. సుక్కు కూడా ఆమెను చూసి బాధపడుతూ, ఇంటికి వెళ్ళు, అన్నీ ఇంటికి వచ్చాక చెప్తాను అంటాడు. అయితే ఇంతలోనే హాస్పిటల్ స్టాఫ్ అక్కడికి వచ్చి సుక్కుని బలవంతంగా లోపలికి తీసుకెళ్తారు. మొత్తానికి 10 రోజులు గడిచిన తర్వాత సుక్కుకు మెంటల్ హెల్త్ సర్టిఫికెట్ వస్తుంది. కేసు కూడా క్లోజ్ అవుతుంది. దానితో సుక్కు ఆనందంగా తన ఫ్రెండ్తో కలిసి తన ఊరికి తిరిగి వస్తాడు. అయితే వీరిద్దరూ ఊరిలోకి వచ్చేసరికి సుక్కు మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడనే విషయం ఊరిలో అందరికీ తెలిసిపోయి అందరూ అతన్ని నిజంగా పిచ్చోడిగా చూడటం మొదలు పెడతారు. ఇంట్లో తల్లి, తండ్రి అండ్ రిలేటివ్స్ కూడా అలాగే చూస్తుండటంతో సుక్కు చాలా అసహాయంగా ఫీలవుతాడు. సుక్కు తాను మెంటల్ హాస్పిటల్లో ఎందుకు ఉన్నాడో ఎవరికీ చెప్పలేక మనసులో బాధతో ఉంటాడు. ఊరిలో అందరూ తనను పిచ్చోడిలా చూస్తూ ఉండడంతో ఇంటి నుండి బయటకు రావడమే మానేస్తాడు. సుక్కు పరిస్థితిని అర్థం చేసుకున్న అతని ఫ్రెండ్ సుక్కు మైండ్ డైవర్ట్ చేయడానికి అతన్ని తమ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ అందరూ ఫుల్గా తాగుతారు. అప్పుడు అక్కడ అనీష్తో సహా మిగిలిన వారంతా కూడా సుక్కుని పిచ్చోడిలా ట్రీట్ చేయడంతో సుక్కు చాలా కోపంతో చివరికి తాను ఓ మనిషిని అనుకోకుండా చంపేశానని నిజాన్ని బయటపెట్టేస్తాడు. అయినప్పటికీ సుక్కు నిజం చెప్పినా కూడా పిచ్చివాళ్లు అలానే బిహేవ్ చేస్తూ ఉంటారని వారంతా అతని మాటల్ని కొట్టిపడేస్తారు. దాంతో సుక్కు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సుమ అతన్ని కలిసి, నిన్ను అందరూ పిచ్చోడని అనుకున్నా కూడా నాకు నువ్వు నచ్చావు, ఐ లవ్ యూ అని చెబుతుంది. అయితే సుక్కు మాత్రం ఆమె తన ఫ్రెండ్ సుధాకరన్ చెల్లెలని గుర్తుచేసి, నువ్వు నాకు కూడా చెల్లెలివి అవుతావు అంటాడు.
దాంతో సుమ బాధపడి వెళ్ళిపోతుంది. ఇక అదే రోజు సాయంత్రం అనీష్ వచ్చి, సుక్కు, నాకు ఓ కొత్త అమ్మాయి పరిచయమైంది. ఈ రోజు రాత్రి ఆమె ఇంటి దగ్గరికి రమ్మని పిలిచింది. నా బైక్ పనిచేయట్లేదు, సో నీ బైక్ కాస్త ఇస్తావా అని అడుగుతాడు. దానికి సుక్కు, నా బైక్ ఎవరికీ ఇవ్వను. కావాలంటే నేనే నీతో వస్తా. పైగా నీ పెళ్లి కూడా నెక్స్ట్ ఇయర్ ఉంది కదా. ఇప్పుడు ఈ చిల్లర లవ్ వ్యవహారాలు అవసరమా అని అంటాడు. అయితే అనీష్ మాత్రం నవ్వుతూ, పెళ్లి నెక్స్ట్ ఇయర్ కదా, ఇంకా టైం ఉందిలే అని అంటాడు. ఇక సుక్కు అనీష్ ఇద్దరూ రాత్రి షీబా ఇంటికి చేరుకుంటారు. షీబా ఇంట్లో ఫంక్షన్ డెకరేషన్ చూసిన సుక్కు అనీష్ని దాని గురించి అడుగుతాడు. దానికి అనీష్, రేపు ఆమె పెళ్లి, కాని ఈ రోజు నన్ను కలవాలనుకుంటోంది, కాస్త ఎంజాయ్ చేసి వస్తా అని చెప్తాడు. ఇది విన్న సుక్కు కోపంతో, ఇంకా ఎంత దిగజారుతావ్రా, వెళ్ళి తొందరగా రా, లేకపోతే నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతా అంటాడు. అయితే కాసేపటికి అనీష్ కాకుండా షీబా బ్యాగ్తో పరిగెత్తుకుంటూ వచ్చి సుక్కుని చూస్తూ, నువ్వే కదా సుక్కు, నేను అనీష్ కలిసి లేచిపోతున్నాం. అతను వెనకాల వస్తానని చెప్పాడు. ప్రస్తుతానికి నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లి మీ ఇంట్లో ఉంచమని చెప్పాడు అని అంటుంది. షీబా చెప్పిన మాటలు విని సుక్కు నిజంగా ఆమెను అనీషే పంపించాడు అనుకుని ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు సుక్కు ఇంట్లోని వాళ్లు సుక్కు వాళ్ల బామ్మకి కంటి ఆపరేషన్ చేయించడం కోసం సిటీకి తీసుకెళ్లి ఉండడంతో ఇంట్లో ఎవరు కూడా ఉండరు. సుక్కు షీబాని ఇంటికి తీసుకెళ్లిన వెంటనే అనీష్కి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కాని కాల్ కనెక్ట్ కాకపోవడంతో టెన్షన్ పడతాడు. అయితే షిబా మాత్రం ఏ టెన్షన్ లేకుండా ఫుడ్ తింటూ ఉంటుంది. అదే టైంలో అనీష్ సుక్కుకి ఫోన్ చేసి, నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తాడు. అయితే సుక్కు ఏం జరిగింది అని అడగగా, అక్కడికి వెళ్లి షిబాను కలిసిన తరువాత తాను నన్ను అక్కడి నుండి ఆమెను వెంటనే లేపుకెళ్లి పెళ్లి చేసుకోమని అడిగింది. సో నేను కుదరదు అని చెప్పి షిబా అండ్ వాళ్ల ఫ్యామిలీ నుండి తప్పించుకొని ఇంటికి వెళ్తున్నాను, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. అయితే తాను షిబాను తన ఇంటికి తీసుకొచ్చిన విషయం అనీష్కి చెప్పగానే అతను వెంటనే ఆ అమ్మాయిని తన ఇంటికి పంపించేయమని, అలాగే తనకి ఇక కాల్ చేయవద్దు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సో ఇక ఏం చేయాలో అర్థం కాని సుక్కు వెంటనే షిబాని అక్కడి నుండి పంపించేయడానికి ట్రై చేస్తాడు. అయితే ఆమె తాను ఉండడానికి మరొక ప్లేస్ చూపిస్తేనే వెళ్తాను అని చెప్తుంది. దానితో అతను ఆమెను ఉంచేందుకు ఏదైనా ప్లేస్ కోసం వెతుకుతూ అనుకోకుండా నిద్రపోతాడు. ఇక ఉదయాన్నే సుక్కు నిద్రలేచేసరికి తన ఫ్యామిలీ ఇంటికి వచ్చేసి ఉంటారు. అయితే షిబా ఏమైంది అని అక్కడ వెతకగా అక్కడెక్కడా కూడా షిబా కనిపించదు. దానితో ఆమె వెళ్ళిపోయిందనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే సుక్కు ఇంటి నుండి బయటకు రాగానే అక్కడ షిబా ఫ్రెష్ అయ్యి సుక్కు అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె సుక్కు ఇంట్లోని వాళ్లతో తాను అలాగే సుక్కు ఇద్దరూ ప్రేమించుకున్నామని, వారి పెళ్లికి తన పేరెంట్స్ ఒప్పుకోలేదని, అందుకే సుక్కు తన ఇంటి నుండి తీసుకొచ్చేశాడని చెప్తుంది. అది విన్న సుక్కు పేరెంట్స్ కూడా ఇన్నాళ్లకు తాను ఒక మంచి పని చేశాడని మెచ్చుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న సుక్కు దీనంతటికి కారణం అయిన అనీష్కి కాల్ చేసి తిడతాడు. తరువాత సుమ కూడా ఈ విషయం తెలుసుకొని షీబా తాను హయ్యర్ స్టడీస్ చదవడం కోసం మాత్రమే ఇదంతా చేస్తోందని తెలుసుకొని సుక్కుతో, షీబా మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని మీ ఇంట్లో చెప్పింది కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి చేయమని ఇంట్లో అడుగు, పెళ్లి తన హయ్యర్ స్టడీస్కి అడ్డుగా ఉంటుంది కాబట్టి అప్పుడు తనంతట తానే ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది అని చెప్తారు. ఈ ఐడియా సుక్కుకి కూడా నచ్చి ఇంట్లో వాళ్లని షీబాకి తనకి పెళ్లి చేయమని అడుగుతాడు. ఇది విన్న షీబా కూడా షాక్ అవుతుంది. ఇప్పుడు షీబా ఫాదర్కి తన కూతురు సుక్కు ఇంట్లో ఉందని తెలిసి అతను అక్కడికి వస్తాడు. వారి పెళ్లి విషయం తెలిసి షీబాకి ఇంకా 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి తనకి సుక్కుతో పెళ్లి చేయలేరని చెప్తాడు. ఇది విన్న షీబా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో సుక్కుతో తమ పెళ్లి గురించి తన నాన్నతో మాట్లాడమని చెప్తుంది. ఇప్పుడు సుక్కు చేతిలో కత్తి పట్టుకుని షీబా ఫాదర్ దగ్గరికి వెళ్లబోతాడు. అయితే ఆ కత్తి చూసిన షీబా ఫాదర్ అక్కడి నుంచి పారిపోతాడు. రోజులు గడిచేకొద్ది సుక్కు మరియు షీబా జంట చాలా బాగుందని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. దానితో సుక్కు కూడా షీబాని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచాక ఓ రోజు షీబాకి తన ఫ్రెండ్ హసి కాల్ చేసి తన గోల్ హయ్యర్ స్టడీస్ చదవడం అని, అలా ఒకరి ఇంట్లో ఉంటూ ఇంటిపని మరియు వంటపని చేయడం కాదని చెప్తుంది. తాను సింగర్ అవ్వాలనే తన డ్రీమ్ను ఓ యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేయడం ద్వారా ఫుల్ ఫిల్ చేసుకోబోతున్నాను అని, మరి నీ సంగతి ఏంటి అని మాట్లాడుతుంది. అది విన్న షీబా తాను ఇక హాస్టల్లో ఉండి తన కెరీర్పై ఫోకస్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఆ టైంలోనే షీబా 18వ పుట్టినరోజున సుక్కు ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అప్పటికే బాధలో ఉన్న షీబా సుక్కుతో తానంటే ఇష్టం లేదని చెప్తుంది. దానితో సుక్కు షీబా కాళ్లు పట్టుకొని మరీ తన ప్రేమను యాక్సెప్ట్ చేయమని అడుగుతాడు. అయితే షీబా, నువ్వు నన్ను నిజంగా లవ్ చేయట్లేదు, నీ లైఫ్లోకి ఏ అమ్మాయి రాలేదు కాబట్టే నాపై నీకు ఇష్టం కలిగింది అంతే. ప్లీజ్ అర్థం చేసుకో, నేను ఇక్కడ ఉండడమే నీ బాధకి కారణమైతే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతా అంటుంది. అది అంతా విన్న సుక్కు చాలా బాధపడతాడు.
ఇక అప్పుడే షీబాకి 18 ఏళ్లు రావడంతో ఆమెను బలవంతంగా తీసుకెళ్లడానికి తన ఫాదర్ కొంతమంది మనుషులతో అక్కడికి వస్తాడు. అది చూసిన సుక్కు కత్తి తీసుకొని వారిని ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు. దానితో అందరూ అక్కడి నుండి పారిపోతారు. ఇప్పుడు సుక్కు షీబా తనని ప్రేమించడం లేదు అని, తాను హయ్యర్ స్టడీస్ చదువుకోవడం కోసమే నన్ను ప్రేమించానని అబద్ధం చెప్పిందని తన ఫ్యామిలీకి చెప్పేస్తాడు. అలాగే షీబాను ఇకపై హాస్టల్లోనే ఉండి చదువుకొమ్మని, దానికోసం అవసరమైన ఖర్చు తాను చూసుకుంటానని, అయితే తాను ఇచ్చిన డబ్బులు వడ్డీతో సహా సెటిల్ అయ్యాక తిరిగి ఇచ్చేయాలని చెప్తాడు. దానితో అక్కడందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాత షీబాని హాస్టల్లో జాయిన్ చేస్తారు. అయితే సుక్కు ఇప్పటికీ షీబా తనని ప్రేమిస్తుందేమో అని, వెళ్ళేటప్పుడు ఒక్కసారి అయినా తనవైపు తిరిగి చూస్తుందని అనుకుంటాడు. కాని షీబా వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. ఇక సుక్కు బాధతో తిరిగి వెళ్తున్నప్పుడు సుమ సుక్కు చేయి పట్టుకొని తనని బాధపడొద్దు అని, తనకి జీవితాంతం తాను తోడుగా ఉంటానని చెప్తుంది. ఇప్పుడు సుక్కు తనకి పిచ్చి అని తెలిసినా, మరొక అమ్మాయిని ప్రేమించినా సుమ ఇప్పటికీ తననే ప్రేమిస్తోంది అని, సుమ తనని ఎంతలా ప్రేమిస్తోందో అర్థం చేసుకొని ఆమె ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు. ఇలా ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.